యంగ్ ఇండియా యూనివర్సిటీయే తన బ్రాండ్ అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. దేశంలో ప్రతి ఒక్క సీఎం ఒక్కో బ్రాండ్ క్రియేట్ చేశారన్నారు. తాను యంగ్ ఇండియా స్కూల్ అనే బ్రాండ్ క్రియేట్ చేస్తున్నట్లు తెలిపారు. 140 కోట్ల జనాభా ఉన్న భారత్ ఒలింపిక్స్ లో ఒక్క గోల్డ్ సాధించలేకపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. కానీ 1.5 కోటి ఉన్న సౌత్ కొరియా గోల్డ్ మెడల్ సాధిస్తూ దేశ కీర్తిని పెంచుకుంటుందన్నారు. రాష్ట్రంలో విద్యా విధానంలో మార్పులు రావాల్సిన అవసరం ఉందన్నారు. ప్రభుత్వ స్కూళ్లలో కూడా ఎల్కేజీ, యూకేజీ క్లాసులు ప్రారంభించాలని యోచిస్తున్నట్లు వెల్లడించారు. మొట్టమొదటిసారి 2 రూపాయలకు కిలో బియ్యం ఇచ్చిన ఎన్టీ రామారావు గారు పేదవాడు తెల్లన్నం తిన్నప్పుడల్లా వారిని గుర్తు చేసుకుంటాడు. ఐటీ కంపెనీలను, హైటెక్ సిటీని ఇవి చూసినప్పుడు చంద్రబాబు నాయుడు గారు గుర్తొస్తాడని చెప్తారు. అదేవిధంగా జలయజ్ఞం, వ్యవసాయాన్ని ప్రాధాన్యతగా తీసుకొని ఉచిత కరెంటు నుంచి సాగునీటి ప్రాజెక్టుల వరకు రైతుల సమస్యలను చర్చించినప్పుడు రైతు బాంధవుడుగా డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు గుర్తొస్తారు. సరే, ఇంకొంతమంది కొన్ని రకాలుగా కొన్ని బ్రాండ్స్ క్లెయిమ్ చేస్తూ ఉంటారు. ఉద్యమకారులమని, తెలంగాణ ప్రదాతలమని. వాళ్ళ గురించి నేను పెద్దగా చర్చించదలుచుకోలేదు. మరి మీరు ఏ బ్రాండ్ లేకుండానే అన్నోటీస్డ్ చీఫ్ మినిస్టర్గా మీరు రావడం పోవడం జరుగుతుందా అని చెప్పి విశ్లేషకులు, శ్రేయోభిలాషులు అడుగుతున్నారు. నేను ఒక మాట చెప్పదలుచుకున్న ఈ వేదిక మీద నుంచి విశ్లేషకులకు, విమర్శకులకు, ఈ రాష్ట్రంలో ఉండే ప్రజలకి, యంగ్ ఇండియా ఈజ్ మై బ్రాండ్. I wanted to create a brand that is called Young India. నేను సౌత్ కొరియా విజిట్ చేసిన ఈ మధ్యకాలంలో మా మిత్రుడు శ్రీధర్ బాబు గారితో. హార్డ్లీ ఆ దేశం యొక్క జనాభా 10 to 12 మిలియన్స్. అంటే మన హైదరాబాద్లో ఎంత జనాభా ఉన్నారో ఆ దేశం మొత్తం జనాభా 1,20,00,000 మంది. కానీ ఒలింపిక్స్లో 32 మెడల్స్ వచ్చినాయి వాళ్ళకు. భారతదేశానికి గోల్డ్ మెడల్ గుండు 0. 140 కోట్ల జనాభా ఉన్న భారతదేశం ఒలింపిక్స్లో ఒక గోల్డ్ మెడల్ కూడా తేలేదు అని అంటే ఈ దేశం నిజంగా నిశితంగా ఆలోచన చేయాల్సిన అవసరం ఉన్నదా లేదా ఈరోజు పాలకులు ఆలోచన చేయాలి. ఒక చిన్న దేశం. నేను అక్కడ సౌత్ కొరియన్ స్పోర్ట్స్ యూనివర్సిటీ ఒక 30 acres క్యాంపస్, జస్ట్ ఆ స్పోర్ట్స్ అకాడమీని నేను చూడడానికి వెళ్తే అక్కడ ఒక అమ్మాయి కలిసింది నాకు. ఆ అమ్మాయి ఆర్చరీలో 3 గోల్డ్ మెడల్స్ సాధించింది. ఒక కాలేజ్ కిడ్ ఆ దేశం యొక్క ప్రతిష్ట 3 బంగారు పతకాలు సాధించి సౌత్ కొరియాను ప్రపంచ పటంలోనే గొప్పగా నించోబెట్టినప్పుడు 140 కోట్ల జనాభా ఉన్న ఈ దేశం ఒక గోల్డ్ మెడల్ సాధించలేదు అని అంటే నిజంగా ఈరోజు మనం ఏ ప్రణాళికల మీద ఆలోచన చేయాలనో మనందరం విశ్లేషించుకోవాల్సిన అవసరం ఉన్నది. తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల్ని ప్రైవేట్ స్కూల్కి పంపించిన తర్వాత ఫస్ట్ క్లాస్కి మళ్ళీ తీసుకొచ్చి గవర్నమెంట్ స్కూల్లో చేర్పించే విధానమే మనం మొత్తం దెబ్బతినిపోయినాము. అందుకే ఈరోజు ఆలోచన చేసినాం. బేసిక్స్లోనే ప్రభుత్వము విద్యార్థులను చేర్చుకోకపోవడం వల్ల 3 సంవత్సరాలు ప్రైవేట్ స్కూల్లో నర్సరీ, యూకేజీ, ఎల్కేజీకి పోయిన తర్వాత ఫస్ట్ క్లాస్కి మళ్ళీ గవర్నమెంట్ స్కూల్స్కి వచ్చే అవకాశం చాలా తక్కువ ఉంది. కాబట్టి దీనికి పరిష్కారం నర్సరీ, యూకేజీ, ఎల్కేజీ గవర్నమెంట్ ఆధ్వర్యంలోనే పెట్టుకొని ప్రైవేట్ పిల్లలకి ఎట్లయితే ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ ఎట్లయితే ఇస్తున్నారో ఫ్రీ ఆఫ్ కాస్ట్ మనం ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీతో పాటు బ్రేక్ఫాస్ట్, లంచ్, ఈవినింగ్ స్నాక్స్ కూడా ఈ పిల్లలకి ఇచ్చి ఒక ప్లే స్కూల్ని రన్ చేయాలా. ప్రతి దగ్గర పేదోళ్ళు ఎవరైతే ఉన్నారో మారుమూల పల్లెల్లో, తండాలలో ఉండే పిల్లలకు ఒక మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలి అని ఈ మధ్యలోనే నిర్ణయం తీసుకున్నాం. తొందరలోనే ఇప్పుడు ఫస్ట్ క్లాస్ నుంచి ఉండే విద్యా విధానాన్ని నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ వీటన్నిటిని కూడా ఒక కంపోజిషన్ కింద తీసుకొని ఈ ప్రీ స్కూల్ని కూడా ఈరోజు మనం గవర్నమెంట్లో ప్రారంభించుకోవాలనుకుంటున్నాం.